ఏంటమ్మా ఏం మాట్లాడవు? పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత పెట్టుకుంది కానీ అన్నారు. నిజంగానా? ఫీల్ అయ్యావా అమ్మా? పర్వాలేదురా, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పెట్టుకుంటాలే. నీకు నేను ఉద్యోగం చేయడం ఇష్టమా అనే? అవునరా, నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదే. చూడు రేపే తెచ్చేసుకుంటా. ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం కానీ దేంట్లో దాంట్లో కొట్టేస్తాలే. CEO గారు వస్తున్నారు. ఏ ఉంది భయ్యా? ఆమెనే కంపెనీ CEO. ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఎంతమంది వచ్చారు? మొత్తం 40 మెంబర్స్ వచ్చారండి. అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు మేడం. ఓ, యా. రికమెండెడ్ క్యాండిడేట్స్ అందరు ముందుకు రండి. రికమెండేషన్ లేదు, ఏం లేదు, జాబ్ కావాలంట, జాబ్. దట్స్ ఆల్. గుడ్. నౌ ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. నేను డాడీ రికమెండేషన్ మేడం. గెట్ అవుట్. I know what I'm doing. రికమెండేషన్ వర్కౌట్ కాలేదు. Send them all in one by one. షూర్ మేడం. మే కమ్ ఇన్ మేడం? హాయ్ మేడం. Hi. Sit down. థ్యాంక్ యూ మేడం. ఫైల్ అవసరం లేదు. Sell this cream to me. ఈ క్రీమ్ నాకు అమ్మండి. ఊరుకోండి మేడం, మీ క్రీమ్ మీకు అమ్మడం ఏంటి? ఈ కంపెనీయే మీదైతే. ఇది నీ సేల్స్ అబిలిటీని టెస్ట్ చేయడానికి. ఓహ్, ఓకే మేడం, ఈ క్రీమ్ కొనుక్కోండి, చాలా బాగుంటుంది. హలో బాబు. బాబు కాదండి, బాలు. వాట్ ఎవర్. ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్, డిటర్జెంట్స్ కాదు. నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి. ఇది నల్లగా అసహ్యంగా ఉన్నవారిని తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి. మేడం, సార్ లాగా ఆలోచించడం తప్పు కదండి. మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం, తెలుపు అంటే అందం అని మన కాంపిటీటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు. మనం అదే అబద్ధం చెప్పాలా? మన ప్రోడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారతారని చెప్దాం. మేడం, స్టాప్ థింకింగ్ వైట్, లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం. Superb. Amazing caption. Genuinely. థ్యాంక్ యూ. I appreciate the way you think. థ్యాంక్ యూ మేడం. And నేను సేల్స్ టీమ్ లో కాదు, సేల్స్ హెడ్ గా అపాయింట్ చేస్తున్నా. వాట్ చిత్ర? వి హావ్ ISB candidates for that. నీ ఐఎస్పీ క్యాండిడేట్స్ నా చేత ఈ క్రీమ్ కొనిపించలేకపోయారు. మేడం, మీరు క్రీమ్ తీసుకున్నారు కదా, మీరు క్యాష్ ఇస్తే నేను బిల్ ఇస్తాను మేడం. Superb, Balu. That's the spirit. So Balu, your salary will be 12 lakhs per annum. 12 lakhs per annum. కష్టపడకు. 1 lakh per month. మేడం, మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏమైంది? మేడం, మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు మేడం. ఈ ఒక్క దెబ్బతో మా నాన్న జీతం దాడేశాను మేడం. థ్యాంక్ యూ మేడం. Good. I'll see you tomorrow. ఆఫ్ కోర్స్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఉద్యోగమా? ఎక్కడ్రా? కాస్మెటిక్ కంపెనీలో నెలకి ₹1,00,000 జీతం. రేపటి నుంచి వంట మనిషిని పెట్టుకోవే, జీతం నేను ఇస్తా. చూసారా? అయ్యో, చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకే నన్ను బాగా చూసుకుంటాడని. అయ్యో, ఒకరు డాక్టరు, ఇంకొకరు పోలీసు. ఎవరిని వదిలించారు? ఏమేవ్ సార్ వెళ్ళాడా జాబ్కి? లేదండి, రెడీ అవుతున్నాడు. సర్లే, పనికి వెళ్తున్నాడుగా, వాడికి 10,000 ఇవ్వు, కొత్త బట్టలు తెచ్చుకుంటాడు. నిన్నే తెచ్చుకున్నాడుగా. డబ్బులు ఎక్కడివి? ఎదురింటి పద్మనాభం బాబు గారికి 40,000 ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్ళారు. వాటితో తెచ్చుకున్నాడు. నన్ను ఒక మాట అడగాలిగా. ఓ, బాబు గారంటే మీరా? అయ్యో, నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను. ఆహా, నా ఇన్నేళ్ల సర్వీసులో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే. అదిగో వస్తున్నాడు నా బిడ్డ. కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు. బాయ్ పేరెంట్స్.
ఆగు. కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? ఆ ప్యాంట్ ఏంట్రా? ముళ్ళ కొరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా. నాయనా నువ్వు తెచ్చుకుంటావు చూడు 100కి 2 మీటర్లు, అది కొన్నప్పుడు బ్లూగా, వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది. ఆ మెటీరియల్ కాదు ఇది. కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకొని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది. ఇట్స్ ఎ బ్రాండ్ డాడ్. బాయ్ మామ్. ఈడు బాగుపడతాడంటావా? మీరు చూస్తుండండి, వాడి కింద 100 మంది పనిచేస్తారు. తెలుసే. ఈడు పని చేయడు, వాళ్ళే పని చేయాలి. రేయ్ నా కొడక ఒళ్ళు బలిసిందరా? చెయ్యి నొప్పిగా ఉందన్నా, మోయలేకపోతున్నా. అసే బానే ఉండలా? నా వల్ల కావట్లేదన్నా. ఎదురు చెప్తుండవు పిల్ల నా కొడక. అన్నా వద్దన్నా. ఎంతో అంజేరా అంటే ఎదురు సమాధానం చెప్తున్నావు. ఎవర్రా? ఏరా, పిల్లలతో పని చేయించడమే తప్పు, అలాంటిది కొట్టడం ఏంట్రా? చేతులు చేతులప్పా. ఏ ముందు సారీ చెప్పు. రేయ్ నేను ఎవరో తెలుసా? నువ్వు ఎవడైతే నాకేంది పే, ముందు సారీ చెప్పు. సారీ సారీ సారీ. లోడెత్తి లోపల పెట్టు. నేనా? నిన్నే బే. పెడతా. తీ. పేరేంట్రా? వాసు అన్నా. నాతో వస్తావా? మళ్ళీ పనికా అన్నా? కాదులే. ఏమైనా తిన్నావా? మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సెకండ్ డేకి జీన్సా? రేపటి నుంచి టీ షర్ట్, షార్ట్స్, పజామాస్ ఇలాంటివి ఏమైనా? అబ్బే అదేం లేదు మేడం, ఉద్యోగం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాను. ఇవా? మేడం మీ దగ్గర దాచేదేమని చెప్పండి. ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో పట్టేసినట్టు ఫీవరిష్గా ఒకలాగా ఉంటుంది మేడం. మేడం వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. నాకు ఓకే, ఆ రాహుల్ రచ్చ చేయకుండా చూసుకో. అది చూసుకుందాలే మేడం, మీకు ఓకే కదా, నాకు ఓకే. నా ఫ్రెండ్ అండి. హాయ్, ఏం చదువుతున్నావు? వీడు చదవట్లేదండి, మన కంపెనీలో పనిచేస్తున్నాడు. మన కంపెనీలోనా? కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. హీరో అనుకుంటున్నావా? జీన్స్ గురించి భయ్యా ఇప్పుడే మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నా. చంగారెడ్డి మనిషిని కొట్టావా? హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లయర్స్ ఆఫ్ మైకవర్. యు కమ్. స్టాప్ ఇట్ రాహుల్. బాలు ఎందుకు కొట్టావు? మేడం వాడితో పని చేపిస్తున్నాను మేడం, చేయి కూడా చేసుకున్నాడు. వాట్? చైల్డ్ లేబర్ని ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి? చేంజ్ ద వెండర్. అది నా చేతిలో లేదు. ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్. ఐ షూర్ యూ టాక్ టు హిమ్. దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యూ కెన్ లీవ్. బాలు మేడం మనకి రేపు ఇన్వెస్టర్ సమిట్ ఉంది, దానికి రెడీ అవ్వాలి. అక్కడ ఎవరినైనా కొట్టాలా మేడం? బాలు రెండో రోజు వెండర్ని కొట్టావు, ఆడితో గొడవ పడ్డావు. నిన్ను జాగ్రత్తగా చెంటి పిల్లవాడిలాగా ఎత్తుకొని తిరగాలేమో. ఎత్తుకోలేనుగా, తిప్పుకుంటాలే. ఓకే మేడం. రే మన్సూర్, నా చక్రపాణికి ఫోన్ చేయరా. అట్నే అన్నా. అన్నా వాడిని ఇమీడియట్గా ఉద్యోగంలో నుంచి తీసేస్తానన్నా. ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్కు వస్తా. అన్నా ఇంకోసారి ఫ్యూచర్లో ఇలా జరగదన్నా, నేను చూసుకుంటానా? ఓకేనా? ఇక్కడ మేడం. చిత్ర, గుడ్ మార్నింగ్ సార్. నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ని నువ్వు వద్దన్నావు. ఫర్గెట్ ఇట్. అర్హత లేని ఒకడిని మార్కెటింగ్ హెడ్గా చేశావు, అది వదిలే. ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నానా వాళ్ళు చైల్డ్ లేబర్ చిత్ర, కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి. ఓకే, యూఆర్ అన్ ఆంట్రప్రెన్యూర్. బిహేవ్ లైక్ అన్ ఆంట్రప్రెన్యూర్. అండర్స్టాండ్? పదా. కూర్చొని జీతం తీసుకోరా అంటే నిల్సొని పాఠాలు చెప్తుండావా? ఏం చెప్పినాడ్రా పంతులు నీకు? మనం చదువుకుంటే మనం బతకచ్చు, నలుగురిని బతికించవచ్చు అని చెప్పాడు. ఆ?
సార్ సార్ అందరూ నీకు అబద్ధాలు చెప్తుంటారు. చదువుకుంటే బతకం. పలక పక్కన పెట్టి క్వారీకొచ్చి బుట్ట పట్టుకుంటే బతుకుతాం.